హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే వీడియో చాలా ఇంట్రెస్ట్ టాపిక్ అండి. ఇది యూట్యూబర్స్‌కి యూజ్ అయ్యే కంటెంట్. సో ఏంటిది యూట్యూబర్స్ యూజ్ అయ్యే కంటెంట్? కాపీరైట్స్. చాలా మంది చాలా విధాలుగా చెప్తారండి. ఈ వీడియో అప్‌లోడ్ చేస్తే కాపీరైట్ అవుతుంది. ఈ వీడియో అప్‌లోడ్ చేస్తే ఆ కాపీరైట్ అవుతుంది. నేను చెప్పే టాపిక్ వచ్చి ఒక డాన్స్ స్టూడియోస్‌ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు. సో మనకు డాన్స్ స్కూల్ మనం ప్రమోట్ చేసుకోవాలి యూట్యూబ్ ద్వారా. సో చాలా వీడియోస్ పెట్టుకుంటాం. ఇప్పుడు చెప్పే డాన్స్ స్కూల్ వచ్చి డి ఫర్ డాన్స్ స్కూల్ అండి. ఇది మల్లంపేట లొకేషన్ బాచుపల్లిలో ఉంది. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా మీరు హ్యాపీగా వీళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఏదైనా డాన్స్ స్కూల్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మీరు డాన్స్ నేర్చుకోవచ్చండి. కంప్లీట్‌గా మీకు చాలా రకాల డాన్స్ స్కూల్స్ ఉంటాయి. ఇదొక స్కూల్ అండి. మీకు ఎవరైనా బాచుపల్లి లొకేషన్ నియర్ బై ఉన్నా, మల్లంపల్లిలోకి నియర్ బై ఉన్నా, ఇది డి ఫర్ డాన్స్ స్కూల్ అనేది మీకు యూజ్ అవుతుందండి. మీరు వెళ్లి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో, ఇలాంటి డాన్స్ స్కూల్‌కి వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఎలాంటి కాపీరైట్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో అప్‌లోడ్ చేశానండి. లాంగ్ వీడియో ఉంది, షార్ట్ వీడియో ఉంది. సో, ఏ విధంగా నేను అప్‌లోడ్ చేసుకోవాలి వితౌట్ కాపీరైట్‌తోని. సో, దానికోసం మీరు ఎలాంటి వీడియో అయినా డౌన్‌లోడ్ చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్ నుంచి. ఆ వీడియో మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు మీరు ఆల్‌వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మీరు క్యాన్వాలో వీడియో డిజైన్ చేసేటప్పుడు ఆ వీడియో 30 సెకండ్స్ ఆర్ మాక్సిమం మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ వచ్చి 45 సెకండ్స్. సో, ఇప్పుడు నేను దీన్ని మీకు 30 సెకండ్స్‌లో మీకు కంప్లీట్‌గా క్లోజ్ చేస్తున్నానండి. ఏదైతే ఉందో ఈ 35 సెకండ్‌లో ఉంది. ఎందుకంటే మనకు షార్ట్స్ అనే వీడియోస్ 60 సెకండ్ వరకు మ్యూజిక్ అనేది మీకు ఫ్రీగా ఇస్తుంది. ఏది యూట్యూబ్ షార్ట్స్ అనేది. సో, దీన్ని గనక మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా సాంగ్ నేను అప్ టు 40 సెకండ్స్ వరకు ఇస్తున్నానండి. ఇప్పుడు దీన్ని గనక మనం యూజ్ చేసుకున్నట్లయితే ఎంతవరకైతే మనకు ఫ్లెక్సిబుల్ ఉందో డౌన్‌లోడ్ చేసుకొని ఇది మీరు 4కేలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరేదైనా గాని హ్యాపీగా మీరు 4కేలో డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది మోర్ థాన్ 60 సెకండ్స్ అనుకోండి మీకు కాపీరైట్ పడిపోతుంది. మీకు వీడియో బ్లాక్ అయిపోతుంది. సో, ఎందుకంటే మనము వాయిస్ ఓవర్ వీడియోస్‌కి 3 మినిట్స్ షార్ట్ వీడియో మనకు అప్లికేబుల్ ఉంది. కానీ మీరెలాంటి మ్యూజిక్‌తో అప్‌లోడ్ చేసినా గాని ఆ వీడియో 60 సెకండ్స్ వరకు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, గుర్తుపెట్టుకొని అప్‌లోడ్ చేసుకోండి. ఏదైనా డాన్స్ వీడియో గనుక మీరు అప్‌లోడ్ చేసుకుంటే సార్ కొంతమంది అప్‌లోడ్ చేసుకోవాలంటే ఎవరికైతే మానిటైజేషన్ అవసరం లేదో వాళ్ళు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డాన్స్ క్లాస్ ఏందంటే మీరు కేర్‌ఫుల్‌గా క్రెడిట్స్ ఇచ్చుకుంటా మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. అండ్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. లేదు అంటే వాళ్ళకు మీరు ఏ సాంగ్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు క్రెడిట్స్ ఇచ్చి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, డాన్స్ కానీ ఏదైనా అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్‌లోడ్ చేసుకోవాలండి. మీకెలాంటి కండిషన్స్ ఉన్నా గాని, అవన్నీ పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకొని, వీడియోని క్రియేట్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకున్న బెనిఫిట్ ఏంటంటే, ఎలాంటి వీడియోస్ గాని మీకు కాపీరైట్ అనేది రాదు. వచ్చినా గూడా మీకు వయలెన్స్ అనేది ఇవ్వడం జరగదు. సో, కాపీరైట్‌లో 2 టైప్స్ ఉంటాయండి. ఆన్ టైమ్ వీడియో బ్లాక్ అయిపోతుంది. ఇంకోటి వీడియో మన దగ్గర వ్యూస్ ఉంటాయి. ఎర్నింగ్స్ ఎవరైతే కాపీరైట్ ఇచ్చారో వాళ్ళకి ఎర్నింగ్స్ ఎళ్తాయి. ఇంకోటేంటంటే కాపీరైట్ క్లెయిమ్ ఇస్తే గాని ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో, మాక్సిమం అయితే రిమూవ్ నేను ఆప్షన్ చెప్తున్నాను. 2 ఆప్షన్ మాత్రం అది. ఒకటొచ్చి కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది. ఎఫెక్ట్ ఏముండదు. ఎందుకంటే లెస్ దెన్ మినిట్ వీడియో మ్యూజిక్ యూజ్ చేసుకుంటే. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు కాపీరైట్ యూజ్ చేసేటప్పుడు షార్ట్స్ యూజ్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదండి. నేను చాలా వరకు ఎలాంటి మ్యూజిక్ మీరు యూజ్ చేయొద్దు. సో, వాళ్ళు డాన్స్ వీడియో పెట్టారు, అప్‌లోడ్ చేశారంటే అలాంటివన్నీ మీరు యూజ్ చేయకండి. సో, డాన్స్ కోసం వీడియోస్ కోసం మీరు యూజ్ చేసుకునే ఆప్షన్ చాలా ఉన్నాయి. ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మీరు హ్యాపీగా ఆ సాంగ్ పెట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకేదైతే మనం సాంగ్ డిజైన్ చేసి మనం 4కే డౌన్‌లోడ్ చేసుకున్నామో, ఈ వీడియో మీరు హ్యాపీగా 40 సెకండ్ వరకు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, బెస్ట్ రీల్ కోసమైనా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా గాని 1 మినిట్ అంటే 60 సెకండ్‌ని మీరు దాటనివ్వకండి. 60 మినిట్స్ కాదండి. 60 సెకండ్‌ని మీరు దాటనివ్వకండి. సో, ఆ విధంగా పోస్ట్ చేసుకోండి. డాన్స్ వీడియోస్ ఉన్నాయండి. అవి అప్‌లోడ్ అవుతాయి. కానీ ఏంటంటే వాటికి మోనిటైజేషన్ ఉండదు. నాకు మోనిటైజేషన్ అవసరం లేదు. నేను అప్‌లోడ్ చేసి వీడియోస్ నేను నా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకున్నా అంటే మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి పాలిసీ చెప్పాను. ఒకటి అప్‌లోడ్ చేసుకున్నా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఇంకొకటి అప్‌లోడ్ చేసుకున్నా గాని వ్యూస్ మన అకౌంట్‌లో ఉంటాయి. ఎర్నింగ్స్ ఎవరైతే కాపీరైట్ ఇచ్చారో వాళ్ళకి ఎర్నింగ్స్ ఎళ్తాయి. సో, ఈ కండిషన్ చూసుకొని మీరు అప్‌లోడ్ చేసుకోండి. సో, చాలా వరకు సార్ మనం ఈ మ్యూజిక్ యూజ్ చేయొద్దు, ఆ మ్యూజిక్ యూజ్ చేయొద్దని ఏం లేదండి. ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సొల్యూషన్ ఏందంటే మీరు 3 మినిట్ వీడియోస్ కూడా మ్యూజిక్ లేదండి. ఓన్లీ వాయిస్ ఓవర్ దానికే మీరు
3 మినిట్స్ యూట్యూబ్ షార్ట్స్ చేసుకోవచ్చు. వాయిస్ ఓరియెంటెడ్ వీడియోస్‌కి. మధ్య మధ్యలో మీరు మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. కానీ ఏదైనా గానీ వీడియో పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా పెట్టాలండి. మీరు కష్టపడ్డ సబ్‌స్క్రైబర్స్ ఏ వీడియో అయినా మీకు జనాలకు మీరు రీచ్ అవ్వాలంటే మీరు ఎలాంటి కాపీరైట్ లేకుండా మీరు చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మీ యొక్క ఛానెల్ కూడా గ్రో ఉంటుంది. అలాగే మీకు మంచి మంచి వ్యూస్ అనేవి మీకొస్తాయి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మనం వీడియోస్ చేసినా గానీ కంప్లీట్‌గా మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, ఏ విధంగా మనం వీడియో అప్‌లోడ్ చేస్తున్నాము, ఎలాంటి వీడియోస్ మనం అప్‌లోడ్ చేస్తే మనకు కాపీరైట్ కాదు. అన్ని విధాలుగా మీరు చెక్ జేసుకోండి. సో, ఇప్పుడు నేను 4కే వీడియో డౌన్‌లోడ్ చేసుకొని నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. ఏ యూట్యూబర్ అయినా గాని మనం వీడియో చేస్తున్నాం, మనం అప్‌లోడ్ చేస్తే ఎర్నింగ్స్ ఒస్తాయి. అలా కాదండి. చాలా కేర్‌ఫుల్‌గా మనం వీడియో అప్‌లోడ్ చేసుకొని చేసుకోవాలి. సో, మనకు వీడియో ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయి ఇక్కడ మీకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఏదైతే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో పెట్టారో దానికి సంబంధించిన మీకు ఏమైతే టైటిల్ ఉందో అది ఇక్కడ మీరు యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, ఏదైనా గాని మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఏందంటే మన వీడియోని పర్ఫెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవడం. జస్ట్ వెయిట్ ఫర్ 1 మినిట్. సో, మీకు 1 మినిట్‌లో వీడియో డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో అప్‌లోడ్ చేసేసుకోండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రాపర్ టైటిల్ ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు అప్‌లోడ్ చేసేటప్పుడే మీ వీడియోకి మీరు పర్ఫెక్ట్‌గా టైటిల్ ఇవ్వండి. సో, టైటిల్ ఇస్తేనే మీకు కంప్లీట్‌గా ఆ వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మనకు ఉన్నాయో ఆప్షన్స్ కంప్లీట్‌గా టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఏదైతే మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ ఇవ్వచ్చండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే రికార్డెడ్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఇక్కడ లొకేషన్ గూడా హైలైట్ అవ్వడానికి లొకేషన్ గూడా ఇవ్వచ్చండి. మీరు హ్యాపీగా లొకేషన్ ఇవ్వడానికి ఎలాంటి ప్రాబ్లమ్ మీకు లేదు. సో, ఇంకోటి ఏంటంటే వీడియో లాంగ్వేజ్ మీకు ఏదైతే మీకు ఉందో అది ఇక్కడ హ్యాపీగా మీరు ఇచ్చేసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో, సాంగ్ మీరు తెలుగు చేస్తే తెలుగు సాంగ్ అని పెట్టుకోండి. సో, నెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్ ఉంటే మనం డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత. సో, ఇక్కడ మనకు కాపీరైట్ ఉంటే మనము వీడియోని ప్రైవేట్‌లో సబ్మిట్ చేసుకోవాలి. ప్రైవేట్‌లో సబ్మిట్ ఎందుకు చేస్తామంటే ఏమైనా కాపీరైట్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా మనకిక పెండింగ్‌లో తెలిసిపోతాయన్నట్టు. సో, ఈ విధంగా ఎలాంటి కాపీరైట్ లేకుండా యూట్యూబ్ షార్ట్స్‌ని అప్‌లోడ్ చేయాలంటే లెస్ థాన్ మినిట్ అంటే 60 సెకండ్ బిలో వీడియోస్ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఎలాంటి క్వెరీస్ ఉన్నా, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా మీరు మన ఛానెల్‌ని సంప్రదించండి. నేను కంపల్సరీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను యూట్యూబ్ రిలేటెడ్‌గా. సో, వాళ్ళు ఇది చెప్పారు, ఇది చెప్పారు మీరేమి ఫిల్ చేయకండి. మీకేది అనిపిస్తుందో అది క్లియర్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేయండి. మీరు డెఫినిట్‌గా మీరు సక్సెస్‌ఫుల్‌గా వీడియోస్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ షార్ట్స్ కానీ 3 మినిట్స్ వీడియో చేస్తున్నామంటే అది వాయిస్ ఓవర్ వీడియో పెట్టుకోవాలి. మ్యూజిక్ మీకు యూట్యూబ్ షార్ట్ మోర్ థాన్ 1 మినిట్ వీడియోస్ అప్‌లోడ్ చేయొద్దు. అది గుర్తుపెట్టుకొని మీరు చేసుకోండి. ఏదైనా మీకు సాంగ్స్ షార్ట్‌లో గనుక ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. అది కాపీరైట్ లేకపోతే. కాపీరైట్ ఉంటే మాత్రం ఎలాంటి సాంగ్ మోర్ థాన్ 60 సెకండ్ యూజ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్‌ని మీరు యూట్యూబ్ మ్యూజిక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రతి వీడియో ఇక్కడ ఉందండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూజిక్‌ని యూట్యూబ్‌లో యూజ్ చేయొద్దు. యూట్యూబ్ నుంచి మీరు ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ కాపీరైట్ ఉండదు గానీ మీకు యూట్యూబ్‌లో కాపీరైట్ కంపల్సరీ వస్తదండి. సో, ఏ మ్యూజిక్ యూజ్ చేసినా, ఏ రీల్ చేసినా గానీ మీ షార్ట్‌లో ప్రాపర్ యూజ్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోండి. సో, మరిన్ని వివరాల కోసం మన ఛానెల్ సంప్రదించండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలాంటి క్వెషన్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.